తెలంగాణ ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంది. దానికి ఆ గేయానికి స్వల్ప మార్పులు చేసి స్వల్ప సాహిత్యంలో కూడా కొంత మార్పులు చేసి స్వరకల్పనలో కూడా కొద్దిగా డిఫరెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతని ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణికి అందజేయటం ఆ బాధ్యతలు అప్పచెప్పారు. సో ఈ క్రమం దీన్ని ప్రధానంగా తప్పుపడుతున్న పరిస్థితి అయితే తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది స్పష్టంగా ఖచ్చితంగా ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది, తెలంగాణ సాధనలోనే పోరాటం ఉంది. సో ఈ పోరాటంలో భాగంగా ఖచ్చితంగా ఆ బాధ్యతని అణువు కూడా ఆ సాంగ్ తెలంగాణ సంబంధించిన పాట అణువులు కూడా పోరాటంగానే దృక్పథం కలిసి ఉండేలాగా రావాలి అంటే, అది రూపొందాలి అంటే తెలంగాణ చెందినటువంటి వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పచెప్తేనే సాధ్యమవుతుందని చాలా బలంగా చెప్తూ తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది ఒక లేఖ రాయడం, ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. అలా అదేవిధంగా సీఎం కూడా పంపించడం జరిగింది ఒక లేఖని. ఖచ్చితంగా ఆ వాదనని తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ పాట, తెలంగాణకి ఒక జీవం పోసినటువంటి పాట జయ జయ హే తెలంగాణ పాట నిజానికి చాలా ప్రాచుర్యం పొందింది. ప్రముఖ ప్రజాకవి అందశ్రీ రాశారు ఆ పాటని. ఆ పాటకి కొద్దిగా స్వల్ప మార్పులు చేస్తూ దాన్ని ఆల్రెడీ నిజానికి అది 2014 ముందు నుంచే ముందుకి అప్పటికే చాలా పాపులర్ అయింది. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేబీ దాన్ని రాష్ట్రగీతంగా మారుస్తారని కొంత ఆశించినప్పుడు కూడా ఆ పని జరగలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆ పాటని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జూన్ 2వ తేదీన దాన్ని రిలీజ్ చేసేందుకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించేందుకు కూడా సిద్ధమైంది. అందులో భాగంగానే ఎంఎం కీరవాణికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం, స్వయంగా ముఖ్యమంత్రి కీరవాణి స్టూడియోకి వెళ్ళి రికార్డింగ్ని వినటం కానీ సాటిస్ఫైడ్ అవ్వటం కానీ కంపోజ్ చేసినటువంటి విధానం పైన. సో ఈ విధంగా ఇవన్నీ కూడా జరిగాయి. అయితే కీరవాణి కాకుండా తెలంగాణ చెందినటువంటి వ్యక్తి బేసికలీ వాళ్ళు అపోజ్ చేస్తుంది ప్రాంతీయవాదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఇక్కడ వ్యక్తి కాదు. ఆబ్వియస్గా తెలంగాణ పోరాట పటిమ ఉండాలి, దానికి ఒక అర్థం రావాలంటే తెలంగాణ చెందినటువంటి వ్యక్తి కనుక చేస్తే కనుక దాన్ని రూపొందిస్తే బాగుంటుందనేది వీళ్ళ కాన్సెప్ట్గా అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ చేయబోతున్నాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు కాంగ్రెస్ నుంచి కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు ఉన్నారు, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ గేయ రచయిత కాశీల శ్యామ్ గారు జాయిన్ అవ్వచ్చు. రైట్, ముందుగా రామ్మూర్తి గారు, ఏదైతే తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ ఏదైతే ఒక అభ్యంతరం రైజ్ చేసిందో ప్రభుత్వం ఆ బాధ్యతని జయ జయ హే గేయ తెలంగాణ గేయ బాధ్యతలు మొత్తం కూడా కీరవాణికి ఇవ్వడాన్ని తప్పుపడుతూ తెలంగాణ వ్యక్తికి మాత్రం ఇవ్వాలి అని ఒక బలమైనటువంటి ఒక వాళ్ళ ఆకాంక్షని ఒక లేఖ ద్వారా వెలువరించడం జరిగింది. దీనిపైన మీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి, మీ వ్యూ ఏంటి? అందరికీ నమస్కారం. ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. వాస్తవానికి మంచి అంశంపై ఈరోజు డిబేటు ప్రారంభించిన వారికి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర పోరాటం అంటే నేను తెలంగాణ ఒక ఉద్యమకారుడిగా 2001 నుంచి కీలకంగా తెలంగాణ పోరాటంలో పాల్గొడిన ఒక నాయకుడిగా, విద్యార్థిగా, ఒక కళాకారుడిగా కూడా నాకు ఈ తెలంగాణ అంశం పట్ల ఈ తెలంగాణ తల్లి గేయం తెలంగాణ జయ జయ తెలంగాణ గీతం పట్ల పూర్తిగా అవగాహన ఉన్నది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి ఆంధ్ర ఆధిపత్యాన్ని ఆ సంఖ్యల నుంచి బందీ నుంచి విడిపించి ఒక మహత్తరమైన తెలంగాణ ఉద్యమం చేసి సాధించిన తెలంగాణలో ఇప్పుడు కూడా ఇంకా తెలంగాణకు ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం అవసరమా అనే ఇప్పుడు మళ్ళీ మొదలయ్యే అవకాశం. ఇప్పుడిప్పుడే సంస్థల్ని వ్యవస్థల్ని కూడగట్టుకొని అన్ని పోగొట్టుకున్న ఒక దగ్గరికి తీసుకొచ్చి అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల సంస్థలు, అన్ని విధాలుగా కోల్పోయిన 70 ఏళ్లుగా కోల్పోయిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలు అన్ని కూడగట్టుకున్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో మళ్ళీ ఇప్పుడు కొత్త వాదన తెలంగాణ తల్లి తెలంగాణ గేయాన్ని ఒక ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టి తెలంగాణ మాండలికం తెలియని వాళ్ళు, తెలంగాణ భావజాలం తెలియని వాళ్ళు, తెలంగాణ భాష యాస తెలియని వాళ్ళు, తెలంగాణ వాణి తెలియని వాళ్లకు తెలంగాణ గీతం వాళ్ళ చేతిలోకి పోయిందంటే
ఇక్కడ ఆ పాట రాసిన అందశ్రీ గారిని పెద్దలు వారంటే మేము ఎంతో అభిమానించే వాళ్ళం, వారిని అగౌరవపరిచినట్టు, వారిని కించపరిచినట్టు. మ్యూజిక్ డైరెక్టర్లు తెలంగాణలో చాలా మంది ఉన్నారు, చాలా సినిమాలలో రాసిన వాళ్ళు ఉన్నారు, చాలా మ్యూజిక్ పాటలు రచించిన వాళ్ళు వందలాది మంది, వేలాది మంది ఇండస్ట్రీలో ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా గొప్ప గొప్ప పాటలు కూడా తెలంగాణ పోరాటానికి ఊతలు ఊగించిన పాటలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. అవేవి ఆంధ్ర వాళ్ళు చేసినవి కావు, అవి ఓన్లీ తెలంగాణ భాష తెలిసిన వాళ్ళు, తెలంగాణ యాస మాండలికం తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ వాణిని వినిపించగలుగుతారు. అది తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్రంలో వర్ధిల్లబడుతుంది. తెలంగాణ ప్రజలు దానికి సపోర్ట్ చేస్తారు. కానీ చాలా దుర్మార్గమైన చర్య. అంటే కేసీఆర్ గారు ఏది చేసినా దాన్ని ఉల్టా చేయాలి. అది మంచిదైనా కానీ దాన్ని ఏదో రకంగా బదనాం చేసి చూపెట్టాలని ఒక దుర్మార్గమైన కుట్ర. ఇంకా ఏంది హైదరాబాద్ ని 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు ఉంచాలని, అలాగే ఇట్లాంటి పాటల్ని, అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రామూర్తి గారు చిన్న పాయింట్, 10 ఏళ్ల రామూర్తి గారు అన్నిటిని కూడా చేంజ్ చేయాలనే ఒక కుట్ర. ఇది సమైక్యవాదులు చేస్తున్న కుట్ర. సమైక్యవాద భావజాలం కలిగిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే ఇష్టం లేని ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం. ఆయన చేస్తున్న కార్యక్రమంలో ఇలాంటివి. కాబట్టి ఒకటేది చేస్తున్నాం, చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఒక ఉద్యమకారుడిగా మేము ఎవరికి బానిసలం కాదు. రామూర్తి గారు నాది ఒకటే సూటి ప్రశ్న. రామూర్తి గారు తెలంగాణ నాది సూటి ప్రశ్న. ముందు నడిచిన వాళ్ళకు బానిసలం. నిజానికి రామూర్తి గారు నిజానికి మీ పార్టీ అధికారంలో రాకముందు, అంటే 10 ఏళ్లకు ముందే ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది. కానీ ఆ 10 ఏళ్ల గ్యాప్లో మీరు ఎందుకు దాన్ని అంత ప్రాచుర్యం ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే రాష్ట్రగీతంగా మార్చడం కానీ, లేదంటే దాన్ని పబ్లిసిటీ, దాన్ని కొంత ప్రమోట్ చేయడం కానీ, అటువంటి ఆ పని చేయడంలో కొంత వెనకబడినట్టుగా ఇప్పుడు విమర్శలు బాగా వెలువెత్తున్నాయి. ఎందుకు ఆ కారణం, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? మీరు కేసీఆర్ గారు మీరు ఏమన్నా అనుకున్నా, కేసీఆర్ గారికి ఈ యొక్క కల్చరల్ మీద, లేదా ఈ సంగీతం మీద, ఈ యొక్క వచనాల మీద, ప్రతి పదం మీద ఆయనకు పట్టున్నది. కాబట్టి ఎక్కడో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాడిన పాటలు వేరు, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో జరిగిన పరిణామాలు వేరు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మాత్రమే. ఇప్పుడు దాంట్లో ఒక పదం ఉంటది, పోతనది పురిత్రి గడ్డ వృద్ధమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ. ఈ తెలంగాణ ఈ గడ్డపై పుట్టిన వారి గురించి తెలంగాణ మాండలికం అందుకే అన్నది 10 జిల్లాల తెలంగాణ విరజిమి బతకాలని కోరుకున్నది తెలంగాణ. దానికోసం పోరాటం చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండాలి, గత స్మృతులని, గత జ్ఞాపకాలని, గత ఉద్యమాన్ని క్లియర్ గా చేసుకుంటూ దాన్ని ఇంకా సెట్ చేయలేకపోయాడు అందశ్రీ గారు. దాంట్లో లేట్ అయింది తప్ప అందశ్రీ గారినో పాటనో దాన్ని ఏదో పక్కన పెట్టాలని, జై జయ తెలంగాణ పాటను నేనే కొన్ని వేల సభలలో కొన్ని లక్షల మందికి నేర్పిన వాళ్ళం. జనసేనాని జాగృతి పెట్టినప్పుడు కేసీఆర్ గారు మేమే అందరికి పాటలు నేర్పినాము ఈ జై జయ తెలంగాణ. కాబట్టి జై జయ తెలంగాణ ఉద్యమానికి ముందు వేరు పాట, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మార్పు చెందాలి. ఆ మార్పు తెలంగాణ ప్రజల మాండలికంగా ఉండాలి, తెలంగాణ ప్రజల గొంతుల్లో నుండి వచ్చినట్టు తెలంగాణ అభివృద్ధికి చిహ్నంగా ఉండాలి తప్ప ఎవరికో ఒత్తాసు పలికినట్టు, ఇంకెవరికో బానిసలుగా అయినట్టు ఉండకూడదనేదే మా ఆలోచన. మీ 10 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా ఈ సాంగ్ సంబంధించి ఏదో ఒక డెసిషన్ తీసుకొని ప్రమోట్ చేసి, లేదంటే ఏదైనా రాష్ట్రగీతంగా ప్రకటన చేసి ఉంటే ఇంత గొడవ కూడా వచ్చిండేది కాదేమో, అసలు ఇదంతా కూడా జరిగి ఉండేది కాదు, ఇది తెరపైకి వచ్చేది కాదేమో. అంటే వెంటనే తెలంగాణ రాష్ట్ర గీతం ఇప్పుడు దాంట్లో 10 జిల్లాలు అయిపోయి ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాలలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముందు, తెలంగాణ రాష్ట్రం తర్వాత ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గాని, సంక్షేమం గాని, ఈ దేశంలోనూ ఎవరు తీసుకోలేని గొప్ప కార్యక్రమాలు కొన్ని. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం తెలంగాణ భారతదేశంలోనే ఎవరు పెట్టలేని విగ్రహాలు. ఈ అంబేద్కర్ అంటే ఇక్కడ ఒక శ్రేణంగా తెలంగాణ అంటే ఒక గివి అని చూపెట్టేటట్టు కేసీఆర్ గారు కొన్ని చేస్తున్నాడు. వాటిని లేదు కేసీఆర్ గారే కాదు, రేపు ఎవరు చేసినా కానీ దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది. కేసీఆర్ గారు కాదు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ
అస్తిత్వాన్ని తెలంగాణ అభివృద్ధిని ఎవరు ఆకాంక్షించి ఎవరు పెంచినా దాన్ని మనం ఒక పాట రూపంలో సరిదిద్దుకోవాల్సిందే. అయితే జరిగిన పరిణామాలు వేరు, అక్కడ జరిగిన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరు కాబట్టి అందుకేటైంది. కొత్త అందశ్రీ గారు కూడా కొత్త అప్పుడు అటాచ్ లో రాక ఆయన కొంతమంది మాటలు నమ్మి కొద్దిగా ఇబ్బంది పడ్డడేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అందశ్రీ గారు నేను కొన్ని వేల సార్లు యూనివర్సిటీలో ల్యాండ్స్కేప్ లో కూర్చొని ఎన్నో పాటలు రాసిన వాళ్ళం, ఎన్నో పాటలకు నేను ఆయన చెప్తుంటే రాసి ఆయనకు ఇచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు ఆయన యొక్క మనస్తత్వం, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క భావం నాకు తెలుసు. కాబట్టి అక్కడ కొంత గ్యాప్ వచ్చింది కేసీఆర్ గారికి. ఈ పాటను ఎప్పుడు జరగాలి, అది చాలా జరుగుతున్నాయి. కొన్ని ఇంకా తెలంగాణ తల్లి విగ్రహం వచ్చింది, తెలంగాణ సెక్రటరియట్ ఏర్పడ్డది, తెలంగాణ అన్ని జిల్లాలు ఏర్పడ్డాయి, తెలంగాణ అభివృద్ధి కాంక్షగా ముందుకు పోతుంది. చాలా నిధులు వచ్చినాయి. అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇప్పుడు పాతదాన్ని మనం అది